హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 50. క్యాబిన్ లోపలికి వెళ్లి ముగ్గురు చూసుకున్న తర్వాత పర్లేదు, ఒక ఫ్రెషర్కి ఇంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ అవసరం లేదనుకుంటా అని నవ్వింది దితి. అతి వినయం అని శక్తి నోట్లో గొణుక్కున్నా అది దితికి వినిపించేసరికి కాదు, సింప్లిసిటీ అని సమాధానం ఇచ్చింది దితి. ధ్రువ వదిలేస్తే ఇద్దరు ఇక అరుచుకుంటూనే ఉంటారని కోడలు తల నిమిరి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి గుడ్ మార్నింగ్ ఎండి మేడం అన్నాడు. మామయ్య అని దితి చిరుకోపంగా అనేసరికి శక్తి వెళ్ళబోతుంటే అదేంట్రా నీ వైఫ్కి కంగ్రాట్స్ చెప్పవా అని ధ్రువ అనేసరికి అక్కడ అందరూ ఉండడంతో వెనక్కి తిరిగి కోపంగా తండ్రికి ఒక లుక్ ఇచ్చి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని దితిని రెండు భుజాలు పట్టుకుని లేపి నిలబెట్టి హక్ చేసుకోవడంతో మామ కోడలు ఇద్దరూ షాక్ అయితే చెవిలో గుసగుసగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అని చెప్పాడు. నీకు దగ్గరగా ఉండి పనిచేస్తా బావా అని దితి అనేసరికి ఒక్కసారిగా ఆమెను వదిలేసి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతే సార్ టూ రొమాంటిక్ కదా అని అందరూ షాక్ అయ్యారు. ఆ మాటలు విన్న దితి చిరాకుగా ఫేస్ పెట్టేసి మీకలా అర్థమైందా అని అనుకుంది. ధ్రువ కూడా ఇక తన క్యాబిన్కి వెళ్ళిపోయి ఎవరి వర్క్స్లో వాళ్ళు పడ్డంతో దితి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయో చూసుకుని వాటిలో నుంచి ఒక 3 సెలెక్ట్ చేసి మిగిలినవి వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు, సో మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా వాళ్ళు కండిషన్స్ పెట్టి ఎలిగేషన్స్ వేయడానికి ట్రై చేస్తారు, కాబట్టి అవి క్యాన్సిల్ చేస్తున్నానని శక్తికి ప్రపోజల్ పెట్టడంతో కోపంగా ఆమె క్యాబిన్ దగ్గరకు వచ్చాడు. ఆ ఫైల్స్ అన్నీ నీ ముందు పడేసింది నీకు నచ్చినవి, నీకు ఈజీ అనిపించినవి సెలెక్ట్ చేసుకోవని కాదు, మేం సెలెక్ట్ చేసినవి నువ్వు హ్యాండిల్ చేయాలని అంటూ శక్తి రావడంతో హై సార్ అని లేచి నిలబడి సార్ ఒకసారి ఆ ఫైల్స్ అన్ని మీరే ప్రాపర్గా చెక్ చేసి చూడండి, వాళ్ళు కావాలని టార్గెట్ చేసి మన కంపెనీకి డిజైన్స్ కోసం ప్రపోజల్ పెట్టినట్టుగా ఉంది, జస్ట్ ఒక డ్రెస్ డిజైన్కి అన్ని కండిషన్స్ పెట్టారంటే మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా వాళ్ళు అలిగేషన్ వేయడానికి అవి పెట్టారని అర్థం అవుతుంది, పైగా నేను వెనక్కి పంపించిన ఫైల్స్ మొత్తం ఒక కంపెనీ నుంచి వచ్చిన ఫైల్సే అంది దితి. నోరు మూసుకుని ఆ డిజైన్స్ మేనేజ్ చేయి, అయినా నువ్వేం డిజైన్స్ చేయట్లేదు కదా, జస్ట్ నీ కింద ఉన్న స్టాఫ్ డిజైనింగ్ అంతా చూసుకుంటే ఒకసారి నువ్వు చెక్ చేసి నీకు సాటిస్ఫైడ్గా అనిపిస్తే వాళ్ళకి నువ్వు అవి సెండ్ చేస్తావు, లేదంటే మళ్ళీ రీడిజైన్ చేయమని చెప్తావు అన్నాడు శక్తి. కానీ బావా అని దితి ఏదో చెప్పబోతుంటే సార్ ఇక్కడ నేను నీ సార్ అన్నాడు శక్తి స్ట్రెస్ చేసి ఆ పదాలను వత్తి పలుకుతూ. ఓకే సార్ అని కోపంగా చెప్పి శక్తి చేతిలో నుంచి ఫైల్స్ లాక్కొని మీకు ఇంకా పని ఉండుంటుంది వెళ్ళండి సార్ అని ఇండైరెక్ట్ గా దుబ్బేయమని చెప్పింది. శక్తికి మండిపోయినా కూడా ఫస్ట్ డే ఎందుకు వాదన పెట్టుకోవడం అని వెళ్ళిపోయాడు. దితి తన అసిస్టెంట్‌కి కాల్ చేసి శక్తి ఇచ్చిన ఫైల్స్‌లో కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని, అడిగిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్పింది. ఒకసారి డైరెక్ట్‌గా మీటింగ్ పెట్టమని చెప్పింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి తన రూమ్‌లోకి వెళ్తూ సత్య రూమ్ వైపు ఒక లుక్ వేశాడు వంశీ. కాస్త పెయిన్స్ తగ్గాయి కానీ తలకి ఇంకా కట్టు తీయకపోవడంతో మోకాళ్ళ వరకే ఉండి స్లీవ్‌లెస్‌గా ఉండే వైట్ టాప్ వేసుకొని బోర్ల పడుకొని కాళ్ళు గాల్లో ఆడిస్తూ ఏదో మ్యాగజైన్ చదువుతున్న సత్యని ఐబ్రో రైజ్ చేసి చూశాడు వంశీ. పాల నురగ లాంటి తెల్లని పాదాలు, వాటికి సన్నగా గోల్డ్ కలర్‌లో స్థానభ్రమణం చెంది కాళ్ళు గాలిలో ఎగురుతూ ఉండడం వల్ల కిందకి జారిపోయిన పట్టీలు. ఆ కండిషన్‌లో ఉండి కూడా కాలివేళ్లకి నెయిల్ పాలిష్ వేయడం మాత్రం మర్చిపోలేదు. ఏంటప్పుడే సరైపోయిందా? బెడ్ మీద పడుకొని 'కె. రాఘవేంద్రరావు' మూవీలో హీరోయిన్ లాగా తెగ స్టిల్స్ ఇస్తున్నావు అని అడిగాడు.
దాంతో ఎవరూ రారు అనుకున్న సత్య దెబ్బకి లేచి కూర్చోవడంతో అమ్మ అన్న కేక ఆమె నోటి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ తగిలించుకున్నావు తల్లి? నీ నెగ్లిజెన్స్ వల్ల నీకేమైనా అయినా కూడా మీ మీద పగబట్టి నీ తల పగలగొట్టినట్టు మాట్లాడతాడు మీ గన్నయ్య అన్నాడు వంశీ దగ్గరికెళ్ళి. వాళ్ళ అన్నయ్యని గన్నయ్య అన్నందుకు కోపంగా ఒక లుక్ ఇచ్చి నీ మాట విని సడన్ గా లేచి కూర్చోవడంతో తల కాస్త నొప్పిగా అనిపించింది అని సమాధానం ఇచ్చింది. ఎందుకు మరి అంత సడన్ గా లేచి కూర్చోవడం అని వంశీ అడిగేసరికి పొట్టిగా ఉన్న ఆ నైట్ డ్రెస్ కిందికి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఏమీ లేదని ఇబ్బందిగా చెప్తుంటే నువ్వెంత ట్రై చేసినా ఆ డ్రెస్ పొడవు అవ్వదు అన్నాడు. నీకు సిగ్గులేదు అని కోపంగా అంది. ఇది మరీ బావుందమ్మా, నేను క్యాజువల్‌గా నీకెలా ఉందో అని వచ్చి పరామర్శిస్తుంటే నన్నంటావెందుకు అన్నాడు నవ్వుతూ. దాంతో పక్కన ఉన్న పిల్లో తీసి అతని మొహానికి విసిరికొట్టింది. కాలేజీలో ఇప్పటివరకు ఒక 50, 60 మంది తలలు పగలగొట్టుంటావా? అని లెక్కబెడుతున్నట్టుగా అడిగేసరికి నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయింది. వచ్చిన రోజు ఫ్లవర్ వాజ్‌తో నన్ను చంపేయబోయావు. మొన్న ఫ్రూట్ బౌల్‌తో కొట్టబోయావు. నిన్న పక్కనున్న చీపిరి విసిరి కొట్టావు. ఈరోజు పిల్లో. సో, నీ పక్కన ఏదున్నా అది బలవ్వాలి. అది తగిలిన వాడు బలవ్వాలి. సో, ఈజీగా ఎవడో ఒకడు పోయే ఉంటాడు. గెస్సింగ్ అంతే అన్నాడు. సత్య ఏదో అనబోయేలోపు మళ్ళీ మీ ఇద్దరి గొడవ స్టార్ట్ అయిపోయిందా అంటూ ఈవినింగ్ సూప్ తీసుకొస్తున్న గగన ఇద్దరిని చూసి అరిచేసరికి నేనెక్కడ గొడవ పడ్డాను వదినా? అది గొడవ పడుతుంటే తప్పమ్మ బుజ్జి పాపగా గొడవ పడకూడదని బుద్ధి చెప్తున్నాను అన్నాడు వంశీ అమాయకంగా. అబ్బో! నీకంత ఇన్నోసెంట్ ఫేస్ సూట్ అవ్వదు వంశీ. మీ అన్నయ్య, నువ్వు తెగ ట్రై చేస్తారు కానీ, అవి మీకు సూట్ అవ్వని విషయం తెలియదు. సో సాడ్ కదా అని గగన వెటకారంగా అనేసరికి, వంశీ మొహం చేదు తిన్నట్టుగా పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడంతో, పెద్దబావ కూడా ఇంతేనా అక్కా? అని గగన సూప్ తాగించబోతుంటే, ఇప్పుడు తనకి బాగానే ఉండడంతో తనే బౌల్ తీసుకుని తాగుతూ అడిగింది సత్య. నీకొక విషయం తెలుసా? మీ పెద్దబావ, నేను పెళ్ళికి ముందు ఇంతకంటే ఎక్కువగా పోట్లాడుకునేవాళ్ళం అంది. సత్య ఆశ్చర్యంగా చూస్తూ నిజమా? మీది లవ్ మ్యారేజ్ కాదు కదా? అని అడిగితే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంది గగన నవ్వుతూ. అక్క, అక్క ఫుల్ బోర్ కొడుతుంది. ప్లీజ్ మీ స్టోరీ చెప్పవా? అని అడిగింది సత్య. గగన చెప్పడం మొదలుపెట్టింది. పెళ్లికి ముందు గగన లాయర్‌గా వర్క్ చేసేది. రోజు ఉదయం 8 గంటలకి స్కూటీ మీద వర్క్‌కి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంటికి రావడం. ఇదే తన దినచర్య. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు ఎవరూ లేకపోవడంతో గగనని అల్లారుముద్దుగా పెంచుకున్నారు వాళ్ళ అమ్మానాన్న. ఒకరోజు ఉదయం కోర్టుకి వెళ్తున్న గగన ఏమవుతుందో అర్థం చేసుకునేలోపే బైక్‌తో సహా స్కిడ్ అయి కింద పడిపోవడంతో ఎదురుగా కారు కనిపించింది. రేయ్! కళ్ళెక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావురా? ఈ రోడ్డేమైనా నీ బాబు రోడ్డు అనుకుంటున్నావా? వచ్చిపోయే వాళ్ళకి దారివ్వకుండా దూసుకొచ్చేస్తున్నావా అని గట్టిగా అరిచేసరికి వెనక డోర్ ఓపెన్ అయింది. ఎవరు దిగుతారోనని అటువైపే చూస్తున్న ఆమె 6 అడుగుల కటౌట్‌తో బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకొని, కాస్ట్లీ రిస్ట్ వాచ్, కుడి చేతికి గోల్డ్ బ్రేస్లెట్, పొడవాటి పాలిష్ చేసిన షూస్ వేసుకొని, నీట్‌గా ఒక బిజినెస్ మ్యాన్ కటౌట్‌లో ఉన్న అబ్బాయి దిగుతూ కనిపించడంతో మొహం చిట్లించుకుని చూసింది. అవునే, ఇది నా బాబు రోడ్డే. అయితే నీకొచ్చిన బాధేంటి? అన్నాడు అద్విక్. అచ్చా! సీఎం మీ బాబుగారని మాకు తెలీదు సార్ అంది గగన వెటకారంగా. వాళ్ళిద్దరి మొదటి గొడవని నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతూ సత్య వింటుంటే చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉండడంతో బేబీ అంటూ చింటూ వాయిస్ వినిపించడంతో వస్తున్నాను బేబీ అంటూ గగన పరుగులు పెడుతూ వెళ్ళేసరికి ఇప్పుడేగా ఆ రేంజ్లో తిట్టుకున్నారు, అప్పుడే బేబీనా? అవునులే, అది పెళ్లికి ముందు, ఇది పెళ్లి తర్వాత కదా అని సిగ్గుపడిపోయింది సత్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.